హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మోహన్ రెడ్డి అకాడమీ. ఈ వీడియోలో మనం రెడ్ సీకి సరౌండింగ్ గా ఉన్న కంట్రీస్ గురించి తెలుసుకుందాం. అసలు మనం ఎందుకు సరౌండింగ్ కంట్రీస్ తెలుసుకోవాలి అంటే మనకి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ మీద మినిమం 2 to 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ రెడ్ సీ అనేది వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు మనం రెడ్ సీకి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ని తెలుసుకుందాం. దానికోసం ఒక ట్రిక్ ఉంది అన్నమాట, న్యూమోనిక్స్. ఓకే, సో ఐ విల్ ఫాలో దిస్ ట్రిక్ దట్ ఈస్ కాల్డ్ as ఎస్ దిస్ అంటే ఏంటిది? సో వై స్టాండ్స్ ఫర్ యెమెన్. ఓకే, ఇక్కడ చూసారా యెమెన్. అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఈజిప్ట్. ఓకే, సో ఎస్ స్టాండ్స్ ఫర్ సౌదీ అరేబియా, వెర్ డి స్టాండ్స్ ఫర్ జిబోటి, అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎరిత్రియా, అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సూడాన్. ఓకే, సో ఈ కంట్రీస్ మనకి రెడ్ సీ ని సరౌండ్ చేస్తున్న కంట్రీస్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే ఈ రెడ్ సీ ఇక్కడ నుంచి మనకి బాబ్ ఎల్ మందేబ్ అనే ఈ స్ట్రైట్ ఉంది. ఈ స్ట్రైట్ ని ఎవరు, స్ట్రైట్ అంటే జలసంధి అని అర్థం. ఈ స్ట్రైట్ ని ప్రస్తుతం యెమెన్ లో ఉన్న హౌతీస్ అనే మనకి టెర్రరిస్ట్ అవుట్ఫిట్ ఉన్నారు. దే ఆర్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ఇరాన్. సో ఇప్పుడు ఇరాన్ మళ్ళీ ఇంకొక థ్రెట్ అనే చేస్తుంది ప్రపంచానికి. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ఆపపోతే మేము ఎలాగైతే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేసామో అలాగే ఈ బాబ్ ఎల్ మందేబ్ స్ట్రైట్ ని కూడా క్లోజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఈ స్ట్రైట్ నుంచి పాస్ అవుతే రెడ్ సీ నుంచి మనకి గల్ఫ్ ఆఫ్ ఈడెన్ లోకి మనకి వస్తాం అనమాట. ఈ గల్ఫ్ ఆఫ్ ఈడెన్ ఓపెన్స్ ఇంటూ అరేబియన్ సీ అండ్ దెన్ ఇండియన్ ఓషన్. అండ్ అంతేకాకుండా మనకి రెడ్ సీ ఇక్కడ కనుక చూసుకుంటే మనకి సూయజ్ కెనాల్, ఇక్కడ చూసారా ఈ సూయజ్ కెనాల్ అనేది 1859 నుంచి స్టార్ట్ చేస్తే 1869 కి కంప్లీట్ అయింది. ముఖ్యంగా మనకి 10 ఏళ్ళు పట్టింది. ఇక్కడ ఒక నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ అనేది ఉంది. ఆ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ ని ఇంగ్లీష్ వాళ్ళు మిగతా యూరోపియన్ కంట్రీస్ తీసేశారనమాట. సో తవ్వేయటం కారణంగా ఇక్కడ మనకి ఒక వాటర్ వే అనేది క్రియేట్ అయింది. దీని కారణంగా మనకి రెడ్ సీ నుంచి డైరెక్ట్ గా మెడిటేరియన్ సీ లోకి మనం వెళ్ళొచ్చు. ఇంకా మెడిటేరియన్ సీ నుంచి స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ తోటి అట్లాంటిక్ ఓషన్ లోకి కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూడండి ఈ చిన్న ప్లేస్ ని మనకి దీన్నే మనం గల్ఫ్ ఆఫ్ అక్వాబా అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ గల్ఫ్ ఆఫ్ అక్వాబాలో మనం చూసుకుంటే ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్ కూడా మనకి రెడ్ సీ కి కనెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇజ్రాయెల్ లో మనకి పోర్ట్ ఆఫ్ ఇలియట్ ఒకటి, జోర్డాన్ లో గల్ఫ్ ఆఫ్ అక్వాబా కి కనెక్ట్ అయిన పోర్ట్ ఏంటి అంటే అక్వాబా పోర్ట్. ఈ రెండు పోర్ట్స్ తోటి ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్ రెడ్ సీ కి యాక్సెస్ అనేది వస్తుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ స్ట్రైట్ ని మనం డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ ఈ వీడియోలో మీకు రెడ్ సీ, దాని సరౌండింగ్ కంట్రీస్ అండ్ మిగతా స్ట్రైట్స్ గురించి బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.